'పుష్ప' సినిమా చూడ్డానికి 'సంధ్యా థియేటర్‌కి' వచ్చినటువంటి 'దిల్‌సుఖ్ నగర్' ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఆ ఫ్యామిలీ ఈరోజు రోడ్డున పడే పరిస్థితొచ్చింది. అంటే రేవతి అనే ఆవిడే, ఆమె భర్త భాస్కర్‌తో కలిసి, తన కొడుకు శ్రీతేజ్, అలాగే కూతురుతో కలిసి టికెట్లు బుక్ చేసుకొని మరి బెనిఫిట్ షో చూడడానికైతే వచ్చారు. అయితే ఇక్కడ అంతా బానే ఉంది. టికెట్లు బుక్ చేసుకున్నారు కాబట్టి పెద్దగా రద్దీ అంటే తోపులాట జరగదు. ఎవరి సీటు వాళ్ళకుంటుంది. అంతా బాగానే ఉంది. కాకపోతే అదే బెనిఫిట్ షో చూడడానికి అల్లు అర్జున్ వస్తున్నట్లుగా ఎవరికీ తెలియదు. అల్లు అర్జున్ రావడానికి ముందు అక్కడ ఎవరికీ చెప్పొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇక్కడ యాజమాన్యం కూడా, సినిమా థియేటర్ యాజమాన్యం కూడా ఇక్కడ ఎవరికీ చెప్పకుండా, కనీసం చెప్పకపోయినా పర్వాలేదు, చెప్తే కొంచెం జనాలు ఇంకెక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్పలేదనుకుందాం. అలాంటప్పుడు అయితే మిగతా సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళైతే గుద్దులాట, అలాగే తోపులాట జరుగుతది కాబట్టి అక్కడ సరైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. అంటే అల్లు అర్జున్ ఎవరికీ తెలియకుండా సినిమా స్టార్ట్ అయ్యాక వస్తాడు. అలా చూసి వెళ్ళిపోతాడు. ఆ యొక్క అభిమానుల యొక్క రియాక్షన్ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ నిజానికి ఇక్కడ సెక్యూరిటీని పెంచాల్సింది యాజమాన్యం. ఎందుకంటే కొన్నిసార్లు సినిమాలో అల్లు అర్జున్ వచ్చాడని ఒక్కడు చూస్తే చాలు, మిగతా వాళ్ళందరికీ తెలిసిపోతుంది. కాబట్టి తొక్కిసలాట జరుగుతుంది. ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయని వాళ్ళు గ్రహించాలి. అందుకని వీళ్ళేం చేశారు, అల్లు అర్జున్ వస్తున్నట్లు వీళ్ళు చెప్పలేదు, చెప్పమని వాళ్ళు చెప్పలేదు, చివరికి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది. అది ఇంతకు ఏం జరిగింది, అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పకపోయినా అల్లు అర్జున్ థియేటర్‌లోకి రాగానే వచ్చాడని తెలిసిపోయింది. దాంతో ఆల్రెడీ సినిమా థియేటర్ లోపలికి వెళ్ళి కూర్చున్నటువంటి వారు కూడా అల్లు అర్జున్ చూడడానికి బయటకొచ్చేసారు. ఈ లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, ఈ బయటకొచ్చిన వాళ్ళ మధ్య ఈ తోపులాట జరిగింది. ఈ తోపులాటలోనే ఈ కుటుంబం మొత్తం ఉంది. తల్లి, ఆ కొడుకు ఇద్దరు కూడా కింద పడిపోయారు. కింద పడిపోతే మళ్ళీ ఇక్కడ వీళ్ళు చూడలేదు. కింద మీద చూడకుండా అభిమానులు అసలు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాదు. తొక్కేశారు. ఆల్రెడీ అక్కడ ఆమె గుండెపోటు వచ్చింది. ఆ గుండెల మీద కూడా తొక్కేశారు. పిల్లోడిని కూడా తొక్కేశారు. ఆమె అయితే అక్కడికక్కడ చనిపోయింది. అయితే కొన ఊపిరితో ఉన్నటువంటి ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం, చికిత్స పొందుతూ ఆవిడ చనిపోయారు. తర్వాత ఇప్పుడు కొడుకు కూడా 72 గంటలు అయితే గానీ ఏంటో పరిస్థితి తెలియదు. తను బ్రతికొచ్చిన తర్వాత నా అమ్మ ఏదని అడిగితే ఎవడేం సమాధానం చెప్తాడు. ఇందులో అందరిది తప్పు ఉంది. అసలు బెనిఫిట్ షోకి చూడడానికి పిల్లలతో కలిసి వచ్చినందుకు ఆ ఫ్యామిలీని కూడా అనాలి మనం. ఆ యజమానిని కూడా మనం 2 సార్లు ఇలాంటి వారికి బుద్ధి పెట్టకపోతే ఈరోజు తన జీవితాన్ని కోల్పోయాడు. అంటే తిట్టకూడదు కానీ ఈరోజు నష్టపోయేది తనే, అల్లు అర్జున్ కాదు. కానీ అల్లు అర్జున్ చెప్పి రాలేదు కాబట్టి ఆయన A2గా, అలాగే యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, యాజమాన్యం ఎటువంటి ఇవి తీసుకోలేదు కాబట్టి సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని A1గా, A2గా అల్లు అర్జున్, A3గా మేనేజ్మెంట్, సెక్యూరిటీ మేనేజ్మెంట్ A3గా అయితే చేర్చుకోవడం జరిగింది. ఇది కేసు అయితే నమోదైంది. దీనిపై అల్లు అర్జున్ ఇంక ఏ విధంగా స్పందిస్తాడు, దీన్ని ఏ విధంగా తీసుకుంటాడో తెలియదు కానీ A2గా అయితే అల్లు అర్జున్ని తీసుకోవడం జరిగింది. అయితే బెనిఫిట్ షోలను అయితే పూర్తిగా రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందండి. ఈ బెనిఫిట్ షోల వరకు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత ధర పెట్టినా కూడా సినిమా చూస్తున్నామంటే మనకు ఉన్నటువంటి అభిమానం ఏదో కావచ్చు, తప్పేం కాదు, ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే సినిమా వాళ్ళు ఇంకా తప్పకుండా చూడండి, ఖచ్చితంగా చూడండి, మన మీద ఏం ఫోర్స్ చేయట్లేదు. మనమే అభిమానంతో చూస్తున్నాం కాబట్టి అది మీ ఇష్టం, ఎవరిష్టం. 1000 కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, చూసుకోండి, ఏం తప్పేం లేదు. కానీ బెనిఫిట్ షోలకి మాత్రం ఈ విధంగా రావడం కరెక్ట్ కాదు. బెనిఫిట్ షోలకి అర్ధరాత్రి, అపరాత్రి అంటే రేపు ఏ యాక్సిడెంట్ అవుద్ది ఎవరికి తెలుసు. కాబట్టి చలి అని లేదు, ఎండని లేదు, వాన అని లేదు, అయినా ఆ లేడీస్ రావడం, ఆ పిల్లలు తీసుకొని రావడం ఏంటి మరి అంత పరాకాష్ట. సినిమా పిచ్చికి పరాకాష్ట ఇది. ఈరోజు ఆ తల్లి లేని పిల్లలు అయ్యారు ఇప్పుడు తల్లిదండ్రులు. ఆ పిల్లలిద్దరూ కూడా ఏ విధంగా పెంచుతాడు ఆ తండ్రి. ఈ డబ్బు ఇవ్వచ్చు, అల్లు అర్జున్ రేపు స్పందించి ₹1 కోటి ఇవ్వచ్చు, నిర్మాతలు ₹1 కోటి ఇస్తారు. అంటే 2 కోట్లు ఇచ్చారు, 3 కోట్లు ఇస్తారు, అంతే, జీవితం అయిపోయిందా? ఆ తల్లి తీర్చిదిద్దే విధానం ఎవరు చేస్తారు?